హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. యూపీఎస్సి మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని చూసిన తర్వాత కొన్ని టాపిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే సమ్ వాట్ లిటిల్ బిట్ క్యూరియస్ అనమాట. సో ఆ టాపిక్స్ ఏదైతే ఉండేది, లెట్ us say సడన్ ఆస్పెక్ట్స్ లైక్ ఈటర్, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ గురించి. ఓకే, దర్ వాజ్ ఎ క్వశ్చన్. ఇన్ జనరల్ ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ యూపీఎస్సి ప్రిలిమినరీ ఆర్ మెయిన్స్లో వచ్చిందంటే ఆ ట్రికల్ డౌన్ థియరీ ప్రకారం అది గ్రూప్ 1లో వస్తుంది. నెక్స్ట్ ఇట్ కెన్ ఆల్సో అపియర్ ఇన్ గ్రూప్ 2. ఓకే, సో ద పాయింట్ ఐ వాంట్ టు షేర్, ఆ ఎగ్జామినర్ ఆ క్వశ్చన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో ఎక్స్ట్రాక్టెడ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద యూపీఎస్సి ప్రిలిమినరీలో ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ వచ్చిందన్నమాట. అంటే ఒకసారి ఎప్పుడో 6 years బ్యాక్ యూపీఎస్సి ప్రిలిమినరీలో వచ్చిన క్వశ్చన్ ఇప్పుడు యూపీఎస్సి మెయిన్స్లో వచ్చింది. అందుకని నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే క్వశ్చన్ ఈ లాస్ట్ 2 years కాదు, లాస్ట్ 5 to 10 years పాటు ఎస్ఎన్టీలో వచ్చిన క్వశ్చన్స్ కావచ్చు, పాలిటీలో వచ్చిన క్వశ్చన్స్ కావచ్చు, ఎకానమీలో వచ్చినటువంటి ఏరియాస్ని పిక్ చేసుకొని వాటి నుంచి కనుక మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక ప్రిపేర్ అవ్వగలిగితే కొంచెం వాల్యూ ఎడిషన్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో COP26 గురించి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు, సిఓపీస్ గురించి. ఆల్మోస్ట్ 2022లో గ్లాస్గో గురించి అడిగాడు, 2025లో కూడా కాప్ గురించి అడిగాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సర్ప్రైజింగ్గా జాగ్రఫీలో అడిగాడు. సో ద పాయింట్ ఐ వాంట్ టు షేర్ హియర్ ఈస్, సో ఎగ్జామినర్ ఈస్ ఫోకసింగ్ ఆన్ సర్టెన్ ఆస్పెక్ట్స్. ఎగ్జామ్కి సంబంధించినటువంటి మల్టిపుల్ ఏరియాస్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ అడుగుతున్నాడు. సో ద పాయింట్, ఓకే, సో ఫస్ట్ లెట్ us see the segment called as ఈ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఈటర్ అంటే ఏంటి, ఈటర్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్. సో క్వశ్చన్ ఎలా అడిగాడంటే, ఇండియా యొక్క న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఆ ఇండియా యొక్క న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రోగ్రామ్ డెకేడ్స్ పాటు ఎవాల్వ్ అవుతూ ఈటర్లో ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ గురించి అడిగాడు. సో వాట్ ఈస్ ఈటర్? ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఒక చిన్న సినాప్సిస్ లాగా ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాం చూడండి. సో ఫస్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటో మెన్షన్ చేసుకోవాలి. సో ద ఫ్యూజన్ ఆఫ్ 2 లైటర్ ఎలిమెంట్స్. ఓకే, రెండు అత్యల్ప భారం కలిగినటువంటి 2 కేంద్రకాల యొక్క సమ్మిళితాన్ని వి కాల్ ఇట్ యాజ్ న్యూక్లియర్ ఫ్యూజన్ లేదా కేంద్రక సమ్మేళనం అంటారు. సో ఎప్పుడైతే 2 లైటర్ వెయిట్ న్యూక్లియై ఉండేవో ఆ కేంద్రకాల సమ్మేళనం జరుగుతుంది. ఎప్పుడైతే 2 లైట్ వెయిట్ కేంద్రకాలు సంయోగం చెందడం ద్వారా వీ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ నెంబర్. సో కేంద్రక సమ్మేళనం, కేంద్రక సంలీనం ఏదైతే ఉందో ఆ కేంద్రక సంలీనం, ఓకే, సో దట్ ఈస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, న్యూక్లియర్ ఫ్యూజన్ డెఫినేషన్ చెప్తారు. న్యూక్లియర్ ఫ్యూజన్ యొక్క మల్టిపుల్ పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల అనేక అడ్వాంటేజెస్ ఉంటాయి అని చెప్పి, అంటే రేడియేషన్ రాదు, ఓకే, సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గించవచ్చు, అట్లా ఒక 2 points యాడ్ చేసుకుని దెన్ యూ కెన్ ఆల్సో గో ఫర్ అసలు ఇండియా న్యూక్లియర్ ఫ్యూజన్ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ జరగాలంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజన్ అవ్వాలి. 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఎందుకు ఫ్యూజన్ కాలేకపోతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద వాట్ ఈస్ సేమ్ ఎనర్జీ ఉంది. ఆ సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి 2 లైటర్ వెయిట్ ఎలిమెంట్స్ అయినటువంటి హైడ్రోజన్లు అవి సంయోగం చెందడం కష్టం కాబట్టి వాటిని అత్యధిక ఉష్ణోగ్రత చేస్తారు. ఎప్పుడైతే ఇఫ్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ టు మిలియన్స్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్, సో ఆ అత్యధిక ఉష్ణోగ్రతను పట్టి ఉంచే ఒక డివైస్ ఉండాలి. ఆ డివైస్ పేరే టొకామాక్. ఆ టొకామాక్ ను ఒక దేశం ఇండిపెండెంట్ గా డెవలప్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్ గా దే హావ్ ఇన్వెంటెడ్ ఏ డివైస్ కాల్డ్ as టొకామాక్. సో ఇండియా 1980s లోనే ఇండియా డెవలప్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ కాల్డ్ as ఆదిత్య. భారతదేశం తన సొంత న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ అయినటువంటి ఆదిత్యను 1980s లోనే డెవలప్ చేసింది. ఓకే, అయితే ఒక దేశం తన సొంత న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ని ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి, ఓకే, పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి అనేక దేశాలు, ఓకే, లైక్ యూరోపియన్ యూనియన్, జపాన్, యుఎస్ఏ, రష్యా, సౌత్ కొరియా అండ్ ఇండియా వంటి దేశాలన్నీ కలిసి ఒక ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ రియాక్టర్ అనే ఒక ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసింది. దీన్ని ఫ్రాన్స్లోని కెడరేష్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సో అండ్ దీంట్లో యూరోపియన్ యూనియన్ 45% కంట్రిబ్యూట్ చేస్తుంది. మిగిలిన దేశాలు జర్మనీ, జపాన్ కావచ్చు, ఇండియా కావచ్చు, రష్యా కావచ్చు, ఆర్ఎల్స్ చైనా మరియు సౌత్ కొరియాలు దే కంట్రిబ్యూట్ టు 9% ఆఫ్ ఈచ్ కంట్రీ విల్ కంట్రిబ్యూట్ 9% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్. ఆ 9% ప్రాజెక్ట్ కాస్ట్ లో ఇండియా 17,500 రూపీస్ 17,500 crores కంట్రిబ్యూట్ చేసింది. దానిలో భాగంగా భారతదేశం నుంచి 100 మంది శాస్త్రవేత్తలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ నుంచి దే ఆర్ గోయింగ్ టు వర్క్ అట్ ఈటర్ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ లో 100 scientists ఆర్ వర్కింగ్. అండ్ దీంతో పాటుగా
8,000 టన్స్ బరువు కలిగినటువంటి ప్రపంచంలోని అతిపెద్ద రిఫ్రిజిరేటర్ ని దే ఆర్ సప్లైయింగ్ టు ద ఈటర్ లో యూ కెన్ సీ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 8,000 టన్స్ బరువు కలిగినటువంటి న్యూక్లియర్ రిఫ్రిజిరేటర్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ 8,000 టన్స్ బరువు కలిగినటువంటి రిఫ్రిజిరేటర్ హెస్ బిన్ బిల్ట్ బై లార్సన్ అండ్ టూబ్రో. ఓకే, ఇట్ హెస్ బిన్ బిల్ట్ బై లార్సన్ అండ్ టూబ్రో అనే కంపెనీ దాన్ని అభివృద్ధి చేసింది. సో దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో ఈ లార్సన్ అండ్ టూబ్రో అభివృద్ధి చేసినటువంటి న్యూక్లియర్ రిఫ్రిజిరేటర్ ని మనం దానికి అందించడం జరిగింది. ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ 2025 నాటికి పూర్తయిపోతుంది. బై ద ఎండ్ ఆఫ్ 2025 ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఈటర్ లో కంట్రిబ్యూట్ చేయబడుతుంది. ఈటర్ అనేది లాటిన్ పదం, విచ్ మీన్స్ ద వే. సో భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గనిర్దేశకత్వం కోసం ఈటర్ ఎంతగానో పనిచేస్తుంది అని యూ కెన్ ఒక క్రయోస్టాట్ నిర్మించింది, ఒక న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్టర్ ని, ఆ లోపల ఉన్నటువంటి వెసల్లో ఉన్నటువంటి రేడియేషన్ షీల్డ్ ని తయారు చేసింది భారతదేశం. మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతటికి 9 to 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ అయినటువంటి 17,500 రూపీస్ ని కంట్రిబ్యూట్ చేసింది. తర్వాత వచ్చినటువంటి భవిష్యత్తులో దీని ద్వారా రాబోతున్నటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో, సో భారతదేశం కూడా దానికి సంబంధించిన పేటెంట్లు పొందగలుగుతున్నది. సో దీంట్లో 5,000 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. కానీ ఆ 5,000 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కోసం 500 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఆ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కోసం 50 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ ఈస్ నీడెడ్. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రతను క్రియేట్ చేయడం కోసమైనటువంటి టెంపరేచర్ ఎలక్ట్రిసిటీ ఈస్ నీడెడ్ కాబట్టి. సో ఈ విధంగా యూ కెన్ మేక్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ ఆన్సర్ ఆన్ ద సెగ్మెంట్ కాల్డ్ as what? ITER, International Thermonuclear Experimental Reactor. I hope you understand the concept. Thank you very much. All the very best.